యా కేటీఆర్ కోర్టుకు రావాల్సిందే, ఆయనకు మరీ అంత అహంకారం పనికిరాదు, నా గౌరవం కోసం చివరిదాకా పోరాడతా. కాంగ్రెస్ ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఠాగూర్ కేటీఆర్కు పరువు నష్టం నోటీసులు పంపినట్లు వెల్లడి. ఏపీలో వైసీపీకి మిగిలేది 3 ఎంపీలేనని జోస్యం. సో నోటీస్ నాకు కాదు కొమ్మరెడ్డి పంపండి అంటూ ఠాగూర్ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక మాట అన్నాడు. వాస్తవం కౌంటర్ ఇచ్చిండు. సిల్వర్ స్పూన్తో పుట్టిన కేటీఆర్కు అంత అహంకారం పనికిరాదని కాంగ్రెస్ ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ వ్యాఖ్యానించారు. తనపై ఆరోపణలు చేసినందుకు మదురై కోర్టులో విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు ఆ ట్విట్టర్ వేదిక కేటీఆర్ చేసిన ట్వీట్కు ఆయన బదులిచ్చారు. క్లోజ్డ్ కేసును దారి మళ్లించడానికి ప్రయత్నించవద్దు, మీరు నాపై మాత్రమే ఆరోపణలు చేశారు, వీడియోలో ఇతర పేర్లు లేవు, మదురై కోర్టు విచారణకు ఎదుర్కోకుండా పారిపోలేవు, మీకు ఇంత అహంకారం పనికిరాదు, మీ పెయిడ్ సోషల్ మీడియా టీం ట్విట్టర్లో మాత్రమే దాడి చేయగలదు, ఒక అమాయకుడిని నిందించినందుకు కోర్టుకు రావాల్సిందే, నిజాయితీ పరులకు ఇంకెప్పుడు ఇలా జరగకూడదని ట్వీట్ చేశారు. కేటీఆర్కు పరువు నష్టం నోటీసులు పంపారని 7 రోజులుగా స్పందించకపోతే కోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. కాగా ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి 3 ఎంపీలు మాత్రమే మిగులుతారని జోసెఫ్ చెప్పారంటూ ఒకరిని చూస్తాను. యా కేటీఆర్ కోర్టుకు రావాల్సిందే, ఆయనకు మరీ అంత అహంకారం పనికిరాదు, నా గౌరవం కోసం చివరిదాకా పోరాడతా. కాంగ్రెస్ ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఠాగూర్ కేటీఆర్కు పరువు నష్టం నోటీసులు పంపినట్లు వెల్లడి. ఏపీలో వైసీపీకి మిగిలేది 3 ఎంపీలేనని జోస్యం. సో నోటీస్ నాకు కాదు కొమ్మరెడ్డి పంపండి అంటూ ఠాగూర్ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక మాట అన్నాడు. వాస్తవం కౌంటర్ ఇచ్చిండు. సిల్వర్ స్పూన్తో పుట్టిన కేటీఆర్కు అంత అహంకారం పనికిరాదని కాంగ్రెస్ ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ వ్యాఖ్యానించారు. తనపై ఆరోపణలు చేసినందుకు మదురై కోర్టులో విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు ఆ ట్విట్టర్ వేదిక కేటీఆర్ చేసిన ట్వీట్కు ఆయన బదులిచ్చారు. క్లోజ్డ్ కేసును దారి మళ్లించడానికి ప్రయత్నించవద్దు, మీరు నాపై మాత్రమే ఆరోపణలు చేశారు, వీడియోలో ఇతర పేర్లు లేవు, మదురై కోర్టు విచారణకు ఎదుర్కోకుండా పారిపోలేవు, మీకు ఇంత అహంకారం పనికిరాదు, మీ పెయిడ్ సోషల్ మీడియా టీం ట్విట్టర్లో మాత్రమే దాడి చేయగలదు, ఒక అమాయకుడిని నిందించినందుకు కోర్టుకు రావాల్సిందే, నిజాయితీ పరులకు ఇంకెప్పుడు ఇలా జరగకూడదని ట్వీట్ చేశారు. కేటీఆర్కు పరువు నష్టం నోటీసులు పంపారని 7 రోజులుగా స్పందించకపోతే కోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. కాగా ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి 3 ఎంపీలు మాత్రమే మిగులుతారని జోసెఫ్ చెప్పారంటూ ఒకరిని చూస్తాను.